హాయ్ అండి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను మీకు. నడి వయసు వాళ్ళ బాధలు అంటే 40 దాటినప్పటి నుంచి 45, 55 మధ్యలో వాళ్ళ బాధలు. ఏం లేదండి, ఇదివరకు ఈ జనరేషన్ వాళ్ళు, ఈ వయసులో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళకి కొంచెం భయపడుతూనే పెరిగారు. కానీ మా దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లల వల్ల గారం ఎక్కువై పిల్లలు ఏం చెప్తే అది వినడం, వాళ్ళు కంట్రోల్లోనే ఉన్నా కొంత వాళ్ళ మాటే చెల్లుబాటుగా ఉంటుంది. తల్లిదండ్రులు ఇంకా పెద్దవాళ్ళు, అత్తగారు మామగారు తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకేంటి, మేము పెద్దవాళ్ళం కదా మా మాట వినాలి అని ఇగో వాళ్ళకి. పెద్దవాళ్ళు చాదస్తంగానే ఉంటారని తెలిసినా వాళ్ళు కొంచెం పంతంగానే ఉంటున్నారు. ఎవరైనా ఎవరైనా ఏమనుకుంటారు, పెద్దవాళ్ళు అలాగే ఉంటారండి అంటారు. ఏ బాధ అయినా పడ్డవాళ్ళకే తెలుస్తుంది కదా. ఇటు పిల్లలతోనూ సర్దుకోవాలి, అటు పెద్దవాళ్ళతోనూ సర్దుకోవాలి. ఈ మధ్య ఈ మీనేజ్ వాళ్ళు, నడివయసు వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ నలిగిపోతూ ఉంటున్నారు. పిల్లలు కొంత అర్థం చేసుకోవాలి, అలాగే పెద్దవాళ్ళు కూడా ఇంకా ఒక వయసు వచ్చేసిన తర్వాత కొంత వైరాగ్యాన్ని నేర్చుకోవాలి. తామరాకు మీద నేటి బొట్టులా అంటారు, అలా ఎవరు వాళ్ళు ఏమి ఉండట్లేదండి. మేము పెద్దవాళ్ళం, ఇంత జీవితం చూసాం, మేము చెప్పింది వినాలి అన్నవాళ్లే ఎక్కువ ఉంటున్నారు. ఎక్కడో వైరాగ్యాన్ని అలవర్చుకుని కామ్గా ఉన్నవాళ్ళని కూడా నేను చూశాను. వాళ్ళు నిజంగా ధన్యులు, చాలా ఉత్తములును. అయితే పెద్దవాళ్ళని తప్పు పట్టడం అని కాదు, ఈ పిల్లలకి పెద్దవాళ్ళకి మధ్యలో ఈ మధ్య వయసు వాళ్ళు ఎంత నలిగిపోతున్నారో పిల్లలు ఆలోచించాలి, పెద్దవాళ్ళు ఆలోచించాలి. అంతే కదా. ఇంత స్ట్రెస్ అవి ఎక్కువైపోతే బీపీలు, షుగర్లు అన్నీ వచ్చేస్తాయండి. ఏదో తిండి తినడం వల్ల వచ్చేస్తాయి అనుకుంటారు. అదేమీ కాదు. మనలో స్ట్రెస్ ఎప్పుడైతే ఎక్కువైందో రోగం పలు రకాలుగా కనిపిస్తుంది అది. అందుకని దయచేసి పిల్లలు అవనివ్వండి, పెద్ద వయసు వాళ్ళు అవనివ్వండి, అంటే ఈ వీడియో ఏదో చూసేసి మారిపోతారని కాదు, కానీ అసలు వాళ్ళ వరకు ఇది రీచ్ అవుతుందో లేదో, వాళ్ళు చూస్తారో లేదో కూడా నాకు తెలియదు. కానీ నేను చెప్తున్నాను, మధ్య వయసు తల్లిదండ్రుల్ని, అలాగే మధ్య వయసు ఉన్న పిల్లల్ని, ముసలివాళ్ళు అర్థం చేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఇది నా అభిప్రాయం. ఉంటాను. మీకు గనక నచ్చితే నైస్గా ఒక కామెంట్ ఇచ్చేయండి. మీ విజయ పన్నాల.